लंग लंग दांती भारी बरक मंदग महल मंतनी बलासिने नीव पिंजरात गाटे मातोने। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడ సమ్ కింగ్. సో డెమో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వెళ్ళాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే ఒకసారి టెలిగ్రామ్లో అయితే చూడండి. టెలిగ్రామ్ మీకు వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మీకు అయితే ఎలాంటి మోషన్ న్యూ వర్జన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. అక్కడ నుంచి అయితే మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేగడ్ ప్రెజర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అది చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నాకు కూడా కొంచెం అయితే సపోర్టివ్గా అయితే ఉంటుంది మీ నుంచి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకైతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగానైతే మీకైతే అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడే మనమైతే లేట్ చేయకుండా ఐడిలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నుంచి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అదేవిధంగా సేకౌట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. నేనైతే కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసి పెట్టాను ఇక్కడ. మీకైతే ఈ విధంగా అయితే ఫుల్ ప్రిసెట్ అయితే ఇస్తాను. బీట్ మార్క్ అదేవిధంగా సేకర్డ్ ప్రిసెట్ రెండు ప్రిసెట్లు అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడైతే నేనైతే ఫోటోస్ అయితే ఇస్తాను, లేకుంటే లేదు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీకైతే స్టార్టింగ్లో 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకుంటే కింద ఉన్న గ్రూప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేనైతే ప్రిసెట్లు ఇచ్చిన ఫోటోని అయితే ఆఫ్ చేసేసుకోండి. కింద ప్లస్ సింబల్ రాసుకున్న మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో, సపోజ్గా నేనైతే ఇదే ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటోని ఈ విధంగా తీసుకొచ్చి ఈ ఫోటోని కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కింద నేనైతే ప్రిసెట్లు ఇస్తాను, లేకుంటే ఈ ఫోటో లేకుండా మీకైతే రెక్టాంగిల్ అయితే ఇస్తాను. దీంట్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటోకి అయితే పే చేసుకోండి. మీకైతే ఇలా యాడ్ చేయకపోయినా మీరు ఏం చేస్తారంటే సో ఎఫెక్ట్ అయితే పే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఫుల్ స్క్రీన్లో ఇంత అయితే పెట్టేసుకున్న తర్వాత మీరు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడైతే మనమైతే ఫస్ట్ ఫోటో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ గ్రూప్ మీదకి వెళ్ళండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా సేమ్ ఎంత ప్లస్ సిమ్ టాస్క్ మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే రెక్టాంగిల్ కిందకి అయితే తీసుకొచ్చి కింద ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓన్లీ అప్సెట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సింపుల్గా మీరైతే కొంచెం ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి మీ ఫోటోని. ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకొని బ్యాక్ రావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీకైతే కింద గ్రూప్స్ అయితే కట్ అయిపోతాయి, కొన్ని చూసి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే సేమ్ అంతే. మళ్ళీ 7 గ్రూప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ప్లస్ సింబల్ రాసుకొని ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా రెక్టాంగిల్ కిందకి తీసుకొచ్చి దీన్ని ఎఫెక్ట్ కాపీ చేసుకొని మీరైతే ఈ ఫోటోకి అయితే పేడ్ చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పేస్తున్నాను. సో మీకైతే ఇవి ఎఫెక్ట్ ఎలా ఉంటాయంటే ఇక్కడైతే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ కదా. ఇక్కడైతే మీకైతే మిడిల్లో ఇంకో సెకండ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఒకటి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఫోటోకి. ఇక్కడ ఓన్లీ అప్సెట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకైతే ఎఫెక్ట్లో ఇక్కడ చూడండి, ఏడీ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఫోటోకి 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, ఒకటి టైల్స్ ఒకటి అప్సెట్. ఆ 2 ఎఫెక్ట్స్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. మీకైతే సింపుల్గా చెప్పాలంటే 2 ఎఫెక్ట్స్ అయితే మనకైతే కింద ఫోటో ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉంటే 7 గ్రూప్లో వెళ్ళిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సెకండ్ గ్రూప్ దగ్గర వచ్చి మనకైతే ఒకటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది, సింగిల్ ఎఫెక్ట్, అప్సెట్ ఎఫెక్ట్ ఒకటి. సో ఇలాగే మీరైతే ఈ గ్రూప్స్ని కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎన్నైతే గ్రూప్స్ అయితే ఎన్నైతే ఉంటాయో సో అక్కడ చూసి మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే ఇప్పుడైతే ఫస్ట్ ఎలాగే చెప్పాను, సో మీరు కూడా అలాగే ఈ లాస్ట్ వరకు అయితే ఈ అన్ని గ్రూప్స్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇక్కడైతే మీకైతే ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక టెంప్లెట్, మనమైతే ఇక్కడ ఇంకొక టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేద్దామంటే సో ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సపోజ్గా నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని నేనైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటున్నాను. ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ కిందకి అయితే స్క్రోల్ చేసుకుని ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మన టెంప్లెట్ వీడియోని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ
9.6 దగ్గర వచ్చి ఇక్కడైతే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని దీనైతే ఫోటో మన టెంప్లెట్ కిందకి అయితే పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మీరైతే 13.17 మిల్లీసెకండ్ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో అయితే ఈ విధంగా అయితే నేనైతే ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అంటున్నా ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో ఈ విధంగా అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో తర్వాత ఇంకో ఫోటో. ఇలా అయితే మీ ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్ వరకు. ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫిగర్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే మీకు అయితే 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి మీరైతే బీటన్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకుని ముందుకైతే వచ్చేయండి. మీరైతే ఇక్కడైతే టెంప్లెట్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడైతే వచ్చేయండి. టెంప్లెట్ కింద ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటుందో ఆ ఫోటో మీరు క్లిక్ చేసుకుని ఎఫెక్ట్ పేడ్ చేసుకోండి. ఈ విధంగా మనకైతే ఈ విధంగా అయితే పేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకో టెంప్లెట్ ఉంటుంది, దాని కింద ఇంకో ఫోటో ఉంటుంది, దానికి కూడా యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకుని లాస్ట్ ఎఫెక్ట్ అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి బీటన్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకుని ముందుకైతే వచ్చేయండి. ఎక్కడ నుండి చూడండి ఇక్కడైతే 13.17 దగ్గర వచ్చి ఇక్కడ నుంచి అయితే మీరైతే కంటిన్యూస్గా ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఈ విధంగా ఇలాగా మీరైతే ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే పేడ్ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి అయితే లాస్ట్ వరకు అయితే ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఇలా మనకైతే ఫొటోస్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో చూడండి అక్కడ వరకు మీరైతే ఈ ఎఫెక్ట్ని అయితే పేడ్ చేసుకోవాలి. ఇలాగ నేనైతే యాడ్ చేసుకుంటున్నది చూడండి. ఇదే విధంగా మీరైతే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. చూడండి నేనైతే ఇక్కడ వరకు అయితే నేనైతే ఎఫెక్ట్ని అయితే పేడ్ చేసుకున్నాను లాస్ట్ వరకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే సింపుల్గా వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి, వీడియోలో వెళ్ళండి, మీకైతే నచ్చిన రెజల్యూషన్ అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. తర్వాత కింద ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీకు నచ్చిన రెజల్యూషన్ అంటే నేను మీకైతే ఎంత సపోర్ట్ అవుతుందో అంత సపోర్ట్ చేసుకుని కింద క్వాలిటీ హై పెట్టుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.